ప్రపంచ శాంతి ప్రబోధికుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని చారిత్రక చర్చిలను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సాటివారితో ప్రేమ, త్యాగంతో నడుచుకోవాలని, యేసుక్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని క్రైస్తవ పెద్దలు ఉపదేశిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శాంతి ప్రబోధకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చర్చిలన్నీ కూడా కలకలాడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దైవజనుల సమక్షంలో యేసుక్రీస్తు ప్రబోధనలు అయితే అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఈరోజు చర్చిల్లో అయితే ప్రార్థనలు కూడా జరిగాయి. మరి దీనికి సంబంధించి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ప్రత్యేకత ఏంటి, అదేవిధంగా వేడుకలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి ట్రినిటీ చర్చిలో ఉన్నాం. అక్కడ మనతో పాటు దైవజనులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక పూజలు జరిగాయి, అసలు క్రీస్తు బోధనలు ఏం చెప్తున్నాయి? ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సర ఆశీస్సులతో జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేయబడిన ట్రినిటీ లూథరన్ దేవాలయంలో ఆర్చిలుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు అందిస్తూ ఉంటున్నా. మనుషులందరూ కూడా దేవుడు చూపించిన మార్గంలో తప్పిపోయి పాపులుగా ఉన్నారు కనుక తన కుమారుని ఈ లోకంలో పంపించి ఆ మార్గంలో వారిని తిరిగి చేర్చుకొని వారి బ్రతుకులు వెలిగించి మంచి మార్గంలో నడిపించడానికి ఆయన్ను తన కుమారుని ఈ లోకంలో పంపించారు. కనుక ఆ మహానుభావుని జ్ఞాపం చేసుకుంటూ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఆయన లోకంలో అంధకారంలో ఉంటున్న వారికి వెలుగునివ్వడానికి వచ్చారు. ఆయన యొద్ద నుండి వెలిగింపబడి అనగా ఆశీర్వదించబడిన కుటుంబాలందరూ కూడా ఈ దినాన్ని ఆలయంలోకి వచ్చి ఒక క్రొవ్వొత్తు వెలిగించి ఆయనకు వందనాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి రాజుగా వచ్చిన ఆయన ఎక్కడో కోటలో పుట్టలేదు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండటానికి పేదల పెన్నిధి సన్నిధిగా ఆయన ఒక పశువుల శాలలో. కారణం ఏమిటంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే సీసీ గారి పర్మిషన్ కావాలి, కానీ ఈయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ అక్కర్లా. ప్రజలకు అందుబాటులో ప్రజలకు మేలు చేయటానికి, ప్రజలకు సేవ చేయటానికి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన అనుసరించిన మార్గంలో అనేకులకు ఇతరులకు కూడా మీరు అటువంటి సేవ చేయండి. అలాగే ఈ దినాన్ని బట్టలు లేని పేదవాళ్ళకి బట్టలు ఇస్తున్నారు. ఆయన చెప్పిన మాటలే, భోజనం లేని వారికి పండుగ సందర్భం భోజనం పెడుతూ ఉంటున్నారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆ మార్గంలో నడవాలి. అదే జీవ మార్గము. అది బోధించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారందరి జీవితంలో నిత్య జీవం అనే మార్గంలో కొనసాగుతుంటుంది. కనుక మీ అందరికీ కూడా వీక్షిస్తుంటున్న ప్రేక్షకులందరికీ క్రిస్మస్ యొక్క శుభములు, ఆశీర్వాదములు. ఆయన బోధలో, ఆయన మార్గంలో అనుసరించి ఆ జీవ మార్గంలో మనమందరం కూడా కొనసాగి మన జీవితాల్ని వెలిగింపబడిన క్రొవ్వొత్తుల వల్ల ఇతరులకు వెలిగించి అనేకులకు ఆశీర్వాదకరమైన క్రిస్మస్ యొక్క దీవెనలు దేవుడు మీకు రానైన నూతన సంవత్సర ఆశీర్వాదములు, ఆయురాగ్యం దేవుడు మీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె. అందరికీ వందనాలు. మీరు చెప్పండి, అసలు ఈ రోజు వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఉదయం నుంచి ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇది క్రీస్తు పుట్టుక వేడుకని మనం సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన శుభవార్త. ఈ శుభవార్త ఎవరో ఒకరికి, ఏదో ఒక వర్గానికి చెందింది కాదు, లోకమంతటికి చెందింది. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లోకంను ఎంతో ప్రేమించి ఆయన స్వరక్తాన్ని చిందించి ఆయన పరలోకంలోకి ఎక్కి తండ్రి దగ్గర కూర్చున్నాడు. కాబట్టి ఆయన పుట్టుక వేడుకను ఎంతో సంతోషకరంగా, సమాధానంగా జరుపుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందరూ ఆ రక్షణలోకి నడవాలని, ఆయన జీవంలో ఉండాలని, ఆయన వెలుగులో ఉండాలని ఆయన కోరుతూ ప్రార్థిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో ప్రతి చర్చిలో కూడా ఈరోజు క్రీస్తు ఆనాడు ప్రబోధించినటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు అయితే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రపంచానికి శాంతిని ప్రబోధించాడో ఆ ప్రబోధనలు కూడా ఈరోజు వినిపిస్తూ కూడా మొత్తం రోజంతా కూడా చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ, దీపాలంకరణలు చేస్తూ, కొవ్వొత్తులు వెలిగిస్తూ ఆ యేసుప్రభుకి అయితే నీరాజనలు అర్పిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి చర్చిలో కూడా విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.